క్లియర్‌గా ఉందా సార్? యెస్. కొంచెం వాల్యూమ్ పెంచు. ఓకే సార్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. దేవుడు ఇచ్చిన ఈ సమయానికి దేవునికి ఎంతగానో వందనాలు. నిజంగా ఈ ఉదయకాల సమయనందు దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం గ్యాదర్ కాగలడానికి దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలో సమూయేలు గురించి మనం అధ్యయనం ఆహ్, ఆహ్, చేస్తున్నాము. ఈ సమూయేలు గ్రంథంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే హన్నా, ఏలి, సమూయేలు, సౌల్, జోనాథన్ అండ్ డేవిడ్. ఇందులో మనం ముఖ్య వచనం చూసుకున్నట్లయితే అందుకు ఆహ్, ఆహ్, 8వ చాప్టర్ 7వ వర్స్ ఏంటంటే అది, అందుకు యెహోవా సైన్యములకు సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించుము. వారు వారు జరిగించుము. వారు వారు నిన్ను విసర్జించలేదు గానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ దిస్ ఈస్ ద కీ వర్స్ ఫర్ దిస్ ఎంటైర్ చాప్టర్. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడే రాజుగా ఉంటూ వస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ విధంగా అన్ని జనులకు ఏ విధంగానైతే రాజు ఉన్నాడో, మాకు కూడా అదే విధంగా మాకు రాజు కావాలని వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆహ్, 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 పరిపాలించారో, అంటే న్యాయపాతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి పరులుగా ఉండి వాళ్ళ పైన ఇష్టానుసారంగా వ్యవహరించారు. దాన్ని బట్టి ఆహ్, ఆహ్, దాన్ని బట్టి ఆహ్, ఆ ప్రజలు ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలని కోరుకున్నారు. సో, ఇందులో మనం చూసుకున్నట్లయితే 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఆహ్, ఉంటాయి ఈ యొక్క చాప్టర్‌లో. ఫస్ట్ ఇది ప్రేయర్‌తోని స్టార్ట్ అవుతది. ఇజ్రాయెల్ కింగ్‌డమ్ ఎక్స్‌పాన్షన్ గురించి ఉంటది. తర్వాత హౌ ప్రాఫిట్స్ వాళ్ళ యొక్క మినిస్ట్రీని ఏ విధంగా స్టార్ట్ చేశారో దాని గురించి ఉంటది. ఈ యొక్క చాప్టర్ అనేది ఫస్ట్ ప్రేయర్‌తోని స్టార్ట్ అవుతది. ప్రేయర్ ఆఫ్ హన్నా ప్రేయర్‌తోని స్టార్ట్ అయ్యి ఆహ్, డ్రాస్టిక్‌గా సౌలు యొక్క మరణంతోని ఎండ్ అవుతది. ఈ సమయల్ చాప్టరు మనం చూసుకున్నట్లయితే డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్‌గా మనం విభజించుకున్నాము. అందులో ఫస్ట్ పార్ట్ దేని గురించంటే సమయలు న్యాయాధిపతిగా ఉన్న కాలం. అది 1-7 చాప్టర్స్‌లో ఉంటది. 8-15 చాప్టర్స్‌లో సౌలు యొక్క పాలన గురించి, 16-31 చాప్టర్స్‌లో సౌలు యొక్క క్షీణత గురించి మనం చూస్తాము. ఈ మొదటి 1-3 చాప్టర్స్‌లో ఫస్టు ఆహ్, సమూయేలు యొక్క బర్త్, డెడికేషన్, సేవ పిలుపు గురించి మనం చూస్తాము. మొదట ఎల్కానా ఫ్యామిలీ గురించి మనం చూసుకున్నట్లయితే, ఎల్కానా అంటే గాడ్ హాస్ పర్చేస్డ్ అని అర్థము. హన్నా అంటే గ్రేస్ అని మీనింగ్ గ్రేస్ అని అర్థము. పెనిన్నా అంటే పర్ల్ ఆర్ కోరల్ అని అర్థము. ఇక్కడ ఎల్కానా ఫ్యామిలీ గురించి చూసుకున్నట్లయితే ఎల్కానా ఎఫ్రామీయుడు. కాకపోతే అతను లేవి వంశానికి చెందినవాడు. నార్మల్‌గా లేవి వంశానికి చెందిన వాళ్ళందరూ కూడా యాజకత్వం చేస్తారు. ఈ ఎల్కానా ఎల్కానా ఎల్కానాకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య హన్నా. తనకు పిల్లలు ఆహ్, లేరు. రెండవ భార్య పెనిన్నా. తనకు పిల్లలు కలిగిరి. ఈ విధంగా వీళ్ళు ఎల్కానా షిలోహులో ఉన్న సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరానికి ఏటేటా కూడా వెళ్లి వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. ఆ విధంగా బలులు అర్పించినప్పుడల్లా ఆహ్, అర్పించినప్పుడల్లా తన భార్య తన భార్య అయినటువంటి ఆహ్, పెనిన్నాకు ఆమె కుమారులకు కూడా ఈ విధంగా కానుకలిచ్చేవాడు. అట్లా అదే విధంగా హన్నాకు కూడా పిల్లలు లేనందున ఎక్కువ ప్రేమించి ఎక్కువ 2 పాళ్ళు కానుకలిచ్చేవాడు. ఆహ్, ఈ విధంగా ఈ విధంగా ప్రతి ఏటా జరుగుతూ ఉండేది.
అదే కాలంలో అక్కడ ఈ ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హోఫ్ని, ఫీఫినియాసు అదే మందిరంలో యెహోవాకు యాజకులుగా ఉండేవారు. ఈ విధంగా ప్రతి ఏటా జరుగుతూ ఉండేది. కాకపోతే ఆహ్, ఈ విధంగా ఆహ్, పెనిన్నాకు పిల్లలు ఉండడం వల్ల, హన్నాకు పిల్లలు లేకపోవడం వల్ల ఆహ్, ఆహ్, పెనిన్నా ఎప్పుడు కూడా హన్నాని చాలా విసిగించేది. చాలా కోపం తెప్పించేదన్నమాట. సో, ఈ విధంగా ఆహ్, సో, తను ఏటేటా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి దాని గురించి చాలా బాధపడుతూ ఉండేది. కాబట్టి మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఆ యొక్క ఎల్కానా ఫ్యామిలీలో శాంతి, సమాధానము లేదు అన్నట్టుగా గమనిస్తాము. ఎందుకు శాంతి, సమాధానం లేదంటే ఇక్కడ దేవుని చిత్తానికి విరుద్ధంగా ఆహ్, ఆహ్, ఎల్కానా చేశాడు. ఎందుకంటే ఫస్టు హన్నాకు పిల్లలు లేనప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని దగ్గర కనిపెట్టకుండా ఇంకా రెండో వివాహం చేసుకుంటాడు. అది దేవునికి విరుద్ధం అన్నమాట. సో, మనం బహుభార్యాతత్వం అనేది కలిగి ఉండకూడదు. ఫస్ట్ కొరింథియన్స్ 7:2లో చెప్పినట్టు ప్రతి వానికి తన సొంత భార్య మాత్రమే ఉండాలి. ఒక్కరే ఉండాలి అని ఇందులో చెప్తారు. అదేవిధంగా దేవుడు ఆదాము చేసినప్పుడు ఒక భార్యనే హవ్వను మాత్రమే ఇచ్చాడు. సో, మనం మన జీవితాల్లో కూడా మనము కమిటెడ్‌గా ఉండాలి. ఆహ్, సో, ఈ విధంగా దేవుడు హన్నకు సంతతి లేకుండా చేసాను కాబట్టి ఆహ్, ఆ యొక్క హేతువు చేత ఫెనిన్నా ఎప్పుడు కూడా ఆమెను విసిగించుచు కోపం పుట్టించుచు వచ్చింది. కాబట్టి ఆ యొక్క షిలోహుకు వెళ్ళినప్పుడల్లా అన్ని పరిస్థితులను బట్టి విసిగించడానికి, కోపగించడానికి బట్టి అసలు భోజనం చేయక, అన్నపానాలు కూడా పుచ్చుకొనక ఏలీ కూర్చున్న స్తంభానికి దగ్గరగా మోకరించి బహు దుఃఖక్రాంతురాలై చాలా బాగా దుఃఖంతో నిండి యెహోవా సన్నిధిని ఈ విధంగా ప్రార్థన చేసేది. మనకు 12 వర్సెస్‌లో చూసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల, వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికిని రానియ్యక, వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఇది హన్నా ఓస్ ఆహ్, ఈ విధంగా మొక్కుబడి చేసుకుంది. నిజంగా మన జీవితంలో కూడా మనకు ఎలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఉన్నా గాని, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో బాగా దుఃఖంతో, భారంతో మనము "ప్రభువా నన్ను ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాను. నన్ను మరొక జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను నీ నీ బిడ్డని ప్రభువా. నన్ను ఇక్కడ మరొక జ్ఞాపకం చేసుకొని" అనే వర్డ్ నాకు చాలా హార్ట్ టచింగ్‌గా అనిపించింది. నిజంగా మనం కూడా ప్రే చేసేటప్పుడు "ప్రభువా నన్ను మ మరవ మరవకుండా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా! నాకీ కష్టాలున్నాయి ప్రభా! నాకు మన జీవితంలో మనల్ని పట్టించుకునేవారు ఎవరు ఉండకపోవచ్చు. సో, మన కష్టాల్లో మన యొక్క బాధల్ని వినేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కాకపోతే దేవుడు మన ఆహ్, బాధల్ని వింటాడు. దేవుడు మన ప్రార్థనని వింటాడు. ఎందుకంటే ఇక్కడ హన్న యొక్క ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. ఇక్కడ హన్న హన్నా జీవితంలో చూసుకుంటే హన్న ప్రార్థన పరురాలుగా మనం అబ్జర్వ్ చేస్తాము. నిజంగా అక్కడ తను హన్నా ఏ విధంగా అంటే మనోదుఃఖం కలదై అసలు పెదవులు మాత్రం కదిలిస్తూ స్వరం లేకుండా ప్రార్థన చేస్తుంది. దా అది ఏలి చూసి "నువ్వు మత్తురాలవై ఉన్నదనుకోని, నీవు ఎంతవరకు ఈ విధంగా మత్తురాలవై ఉందువు? ఆ ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని" ఆ విధంగా ఏ ఏలి హన్నాకు చెప్పినప్పుడు ఏలి ఏమని ఆన్సర్ చెప్తదంటే, "నా ఏలినవాడా నేను మనోదుఃఖం కలదాననై ఉన్నానని అనుకోవద్దు. నేను మనోదుఃఖం గలదాననై ఉన్నానని అనుకోవద్దు. నేను ద్రాక్షారసంనైనను, మద్యపానంనైనను చేయలేదు గానీ, నా ఆత్మను యెహోవా సన్నిధిని సమర్పించుకొనుచున్నాను." నిజంగా మనము ఆ యొక్క దుఃఖం కలిగినప్పుడు మన పెదవుల నుంచి మాటలు రాకపోవచ్చు. ఆహ్, సో, ఆ విధంగా మనం ఆహ్, మన ఆత్మని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించాలి. మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో అలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనకు ప్రార్థన సరిగ్గా రాకపోవచ్చు. కాకపోతే మన యొక్క ఆత్మని దేవునితో కనెక్ట్ చేసి దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించినప్పుడు
నిజంగా ఆహ్, దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. తను ఈ విధంగా తన ఆత్మను కుమ్మరిస్తూ ప్రార్థన చేసి నాకు మగపిల్లను దయచేసిన యెడల నేను వాడు బ్రతుకు దినములన్నిటిలో యెహోవాకు అప్పగింతునని ఆహ్, మొక్కుబడి చేసుకుంటది. సో, ఈ విధంగా ఆత్మను కుమ్మరించి ప్రార్థన చే చే చేసిన చేస్తది. సో, ఆ విధంగా ప్రార్థన చేసినప్పటి నుంచి తను అప్పటినుంచి తన ఆహ్, తను ఈ ఇంటికి ఇన్ ఇన్ తర్వాత ఓహ్! ప్రార్థన చేసిన తర్వాత ఆహ్, ఏల్ ఆహ్, ఏలి ఏలి తను నువ్వు చేసినది యెహోవా నీకు దయచేయును గాక అని ఆమెతో చెప్తాడు. చెప్పిన తర్వాత తను ఇంటికెళ్తది. అప్పటినుంచి అసలు ఓహ్! అసలు భోజనం చేయటం మానకుండా తను శాంతితోని ఉంటది. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైతే మన జీవితంలో మన ఆత్మని కుమ్మరించి మనం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, మనకు తప్పకుండా దేవుడు మన జీవితంలో కూడా శాంతిని దయచేస్తాడు. సమాధానాన్ని దయచేస్తాడు. ఇప్పుడు అలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికి కూడా ఆహ్, ఆ యొక్క బాధ ఆహ్, ఉ ఉ ఉ ఉన్నప్పటికి కూడా ఆ యొక్క బాధలు పోవడానికి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడు. కాబట్టి మనకు మన జీవితంలో ఎలాంటి అతిక్రమములు ఉన్నప్పటికి కూడా మనం దాచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆహ్, దెన్ ఓన్లీ వి విల్ గెట్ ద మర్సీ ఫ్రమ్ గాడ్. సో, మనకుంటది గదా! మనం అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సో, ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో మనలో ఒక గొప్ప సమాధానం వస్తది. శాంతి వస్తది. సో, ఈ విధంగా దేవునికి అంగీకారమైన విషయాల గురించి మాత్రమే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సమాధానాన్ని ఆహ్, దయచేస్తాడు. ఆహ్, ఆహ్, తర్వాత ఆహ్ త తర్వాత ఆహ్, ఈ సమూయేలు జన్మించిన తర్వాత వాళ్ళు మళ్ళీ షిలోహుకు వస్తారు. వచ్చినప్పుడు హన్నా ఎల్కానాతో ఈ బాలుడు పాలు విడిచేంత వరకు మాన్పించేంత వరకు నేను ఈ యొక్క మందిరంలోనే ఉంటాను. నీవు వెళ్ళమని చెప్తది. సో, ఆ విధంగా 3 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా బాలుడైన సమూయేలు గురించి కేర్ తీసుకొని పెంచి పోషించి ఆహ్ పెంచి పోషిస్తది. పోషించి ఈ విధంగా ఆహ్, పెంచి పోషించి ఏలి వద్దకు తీసుకొచ్చి ఆహ్, ఏలి వద్దకు తీసుకువచ్చి, నా ఏలినవాని ప్రాణం తోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. సో, నేను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేనెప్పుడైతే చెప్పానో హ్మ్. దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకీ బిడ్డను అనుగ్రహించాడు. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నానని ఆహ్, చెప్తది. హన్నా. సో, మన జీవితంలో ఇక్కడ అప్లికేషన్ పార్ట్ ఏంటిదంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆహ్, మన కొరకు మరణించి మనల్ని ఆహ్, దేవుని ఆహ్, దేవునికి ప్రతిష్ఠించాడు. సో, వి ఆర్ ఆల్సో డెడికేటెడ్ టు ద ఫాదర్ లార్డ్ అవర్ జీసస్ క్రైస్ట్. సో, వి హావ్ టు ఎక్సాల్ట్ అవర్ గాడ్ ఆల్వేస్. ఇక్కడ ఆహ్, అప్లికేషన్ ఏంటిదంటే ఆహ్, వెన్ ఆ విధంగా ప్రతిష్ఠించిన వెంటనే ఆహ్, బాలుడైన సమూయేలు యెహోవాకు అక్కడే మొక్కెను. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంత బాలుడైనప్పటికి కూడా సమూయేలు ఆహ్, ప్రతిష్ఠించిన వెంటనే యెహోవాకు మొక్కుతాడు. సో, ఇక్కడ మన జీవితంలో కూడా వి హావ్ టు లెర్న్ ద ఒబీడియన్స్ మనం దేవునికి ఏ విధంగా ఒబీడియంట్‌గా ఉండాలి. మనం ఎల్డర్స్‌కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో, ఇవన్నీ థింగ్స్ కూడా హన్నా సమూయేలుకు ముందుగానే నేర్పించింది. సో, మన జీవితంలో కూడా మనం దేవునితో ఏ విధంగా ఫెలోషిప్ కలిగి ఉండాలి. ఏ విధంగా మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. రెండవ చాప్టర్‌లో చూసుకున్నట్లయితే ఆహ్, హన్నా థాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటది. దేవుడు హన్నా జీవితంలో చేసిన ఈ యొక్క అద్భుత కార్యములను బట్టి హన్నా దేవునికి ఆహ్, కృతజ్ఞతలు చెప్తది.
సో, ఈ విధంగా మనం కూడా మన జీవితాల్లో మనం దేవునికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వగలిగేలాగా ఉండాలి. ఎందుకంటే వి హావ్ టు గివ్ థాంక్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అని ఉంటది. సో, ఇక్కడ హన్నా కూడా ఆహ్, దేవునికి కృతజ్ఞత ఆహ్, ఓహ్, కృతజ్ఞత ప్రేయర్ చేస్తది. సో, అందులో మనం చూసుకున్నట్లయితే 7, 8 వచనాల్లో యెహోవా దారిద్ర్యంను, ఐశ్వర్యంను కలుగజేయువాడు, కృంగజేయువాడును, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే. లేమి గలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే. నిజంగా మనం ఎలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నా గాని, ఎలాంటి ఆహ్, మనము మనోవేదన కలిగి ఉన్నప్పటికి కూడా మనల్ని లేవనెత్తువాడు. మనల్ని అప్‌లిఫ్ట్ చేసి మనల్ని తనతో కూడా నడిచే విధంగా చేసేవాళ్ళు దేవుడు ఒక్కడే అన్నమాట. కాబట్టి మనం మన జీవితంలో దేవుడు చేసిన మేలులని ఎప్పుడు కూడా అసలు మరవకుండా దేవునికి ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. హ్మ్. సెకండ్ చాప్టర్‌లో 12-17 వర్సెస్ మనం చూసుకున్నట్లయితే అదే యెహోవా సన్నిధిలో హోఫ్నీ, ఫీనెహాసు, ఏలీ కుమారులు దేవుని యొక్క మందిరంలో యాజకులుగా ఉన్నారు. కాకపోతే ఆహ్, వాళ్ళు ఆహ్, యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. నిజంగా ఇక్కడ వాళ్ళు దేవుని యొక్క మందిరంలోనే ఉంటున్నారు. దేవునితోనే ఉంటున్నారు. అదే దేవుని సన్నిధిలో ఉంటున్నారు. కాకపోతే వాళ్ళ యొక్క హృదయం అనేది దేవునితో లేదు. హృదయం అనేది దేవునితో లేదు. వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళు దేవునితో ఉంటున్నారు. యాజకులుగా ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు దేవునితో లేరు. వాళ్ళ హృదయం అనేది కరెక్ట్ లేదు. అందువల్ల వాళ్ళు మిక్కిలి దుర్మార్గులయ్యిరి. సో, మన జీవితంలో కూడా చూసుకున్నట్లయితే మనము డైలీ చర్చ్ మీటింగ్స్ అటెండ్ అవ్వచ్చు. మనం దేవునికి ఎంతగానో కానుకలు కూడా సమర్పించుకోవచ్చు. అయినప్పటికి కూడా మన యొక్క హృదయం అనేది దేవునితో లేకపోతే మనం కూడా దేవుణ్ణి ఎరుగని వారి వలె ఉంటాము. సో, దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరు అంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం నోటితో ఒప్పుకొని, హృదయంలో అంగీకరించి, మన యొక్క పాపాన్ని ఎప్పుడైతే మనం అసహించుకొని, పాపపు క్రియలను అసహించుకొని, మనం ప్రతిరోజు కూడా మనం రిపెంట్ అయ్యి పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధిలో ఎప్పుడు కనిపెడుతూ ఉంటామో, అప్పుడే మనం దేవుణ్ణి ఎరిగిన బిడ్డల వలె ఉంటాం. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క హృదయం అనేది దేవునితో లేదు. కాబట్టి వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులుగా అని ఇక్కడ ఎందుకన్నారంటే వాళ్ళు కొన్ని తప్పులు చేశారు. అందులో ఫస్ట్ తప్పేంటిదంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి బలులు అర్పించడానికి వచ్చేవాళ్ళు. బలులు అర్పించిన తర్వాత ఆ బలులు అర్పించిన మాంసంని నార్మల్‌గానైతే ఫస్టు దహించాలె, వండాలె. ఒక కొవ్వుని బలిపీఠం మీద దహించినప్పుడు ఏదైతే సుగంధ వాసన వస్తుందో అది దేవునికి మహిమ. సో, ఆ యొక్క మహిమను దేవునికి రాకుండా వాళ్ళు ఫస్టు ఆ యొక్క మాంసం ఉడుకుచుండగానే ఆ మాంసం తీసుకొని తినేవాళ్ళు. ఆ యొక్క కొవ్వు కూడా అది బలిపీఠం మీద బర్న్ అయ్యి సుగంధ వాసన రాకమునుపే వాళ్ళు ముందుగానే తీసుకొని పచ్చి మాంసాన్ని వేరే ప్లేస్‌కు వెళ్లి వండుకొని తినేవారు. ఇంకా ఇంకొక పాపం ఏంటిదంటే అక్కడికి పని చేయడానికి వచ్చిన స్త్రీలతో కూడా వాళ్ళు పాపం చేసేవారు. సో, ఈ విధంగా ఇలాంటి క్రియలన్నీ చేయడం వల్ల ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ బలులర్పించడానికి వచ్చేవారో వాళ్ళకి ఆహ్, ఆ యొక్క యెహోవాకు నైవేద్యం చేయుటయందు వాళ్ళకు అసహ్యమయ్యెను. ఆ ప్రజలు కూడా ఈ విధంగా చాలా అసహించుకున్నారనమాట. సో, ఈ విధంగా ఒక పక్క మనం ఈ విధంగా ఏలి యొక్క కుమారులు ఈ విధంగా చేయడం చూస్తే, ఇంకొక పక్క మనం బాలుడైన సమూయేలు అదే మందిరంలో దేవుని సన్నిధిలో ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తుండడం. వాళ్ళ తల్లిగారు హన్నా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉండేది. వచ్చినప్పుడు వాళ్ళని యెహోవా దీవించి వాళ్ళకి ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలను ఇవ్వడం. ఈ విధంగా చూస్తాము. అదే విధంగా ఈ విధంగా బాలుడైన సమూయేలు యెహోవా దయందును, మనుషుల దయందును ఈ విధంగా వర్ధిల్లుతుండడం చూస్తాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునితో సావాసం కలిగి ఆహ్, దేవునితో సావాసం కలిగి ఆయనను ఆహ్,
యెహోవాను ఎరిగిన వారి వలె ఉండాలి. కాకపోతే ఇక్కడ మనకు హోఫ్ని, ఫినెహాసులను చూసినట్లయితే దేవుని మందిరంలో ఉన్నప్పటికి కూడా దేవుణ్ణి ఎరగని వారి వలె ఉన్నారు. సో, వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో, ఆ తప్పుల్ని ఏలీ కూడా ఒక యాజకుని దైవజనం ద్వారా తెలుసుకున్నప్పుడు వాళ్ళని గద్దించడం పోయి, జస్ట్ వాళ్ళకు నార్మల్‌గా ఏదో అలా చెప్తాడు. అప్పుడు ఏలీ కుమారులతో మీరిలా తప్పు చేయడం నేను విన్నాను. సో, ఇలా చేయడం మంచిది కాదని నార్మల్‌గా చెప్తాడు. కాకపోతే వాళ్ళని కరెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళని చేయకుండా వాళ్ళు మీరిలా చేస్తున్నారని వాళ్ళని కొంచెం అంటే భయపెట్టి వాళ్ళని కరెక్ట్ చేయకుండా ఏదో నార్మల్‌గా అలా మొక్కుబడిగా చెప్తాడు. కాబట్టి దేవుడు వాళ్ళ పైన ఏం ఆరోపణలు ఆరోపణలు చేస్తున్నారంటే, నా నివాస స్థలంలో నేను నిర్ణయించిన నైవేద్యంలో శ్రేష్ఠ భాగంను మీరెందుకు పట్టుకొనుచున్నారు? నాకంటే నీ నీ కుమారులను నీవు గొప్ప చేసుకుంటున్నావు. కాబట్టి నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించెదను. సో, ఈ విధంగా ఆహ్, హ్మ్. దేవుడు ఆహ్, వాళ్ళకి చెప్తాడు. సో, మీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి, నేను మీ యొక్క కుటుంబం మీదకి ఆ ఉగ్రతను తీసుకువస్తాను. మీ దాంట్లో ఆహ్, ఆహ్, మీ ఇంట ఒక ముసలివాడును కూడా ఉండకపోవును అని, ఒక్కనాటి అందే మీ యొక్క ఇద్దరు కుమారులు కూడా మరణం అవుదురని, ఈ విధంగా ఇలాంటి ఉగ్రతను తీసుకొస్తానని చెప్తాడు. ఇంకా మూడో చాప్టర్‌లో మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పక్క సమూయేలు, ఒక పక్క ఫినాసు ఇద్దరిని మనం చూసుకున్నట్లయితే ఒకరేమో కంప్లీట్‌గా ఆత్మానుసారమైన విషయాలపై ధ్యాస పెడుతున్నట్లు మనం చూస్తాము. సమూయేలు దేవుని యొక్క దయందును యెహోవా దయందును మనుషుల దయందును వర్తిల్లిచుండడం, ఏఫోదును ధరించి యెహోవాకు పరిచర్య చేస్తుండడం కంప్లీట్‌గా మనం ఆత్మానుసారమైన విషయాల గురించి ధ్యాస పెట్టడం చూస్తాము. ఏలీ కుమారులేమో కంప్లీట్‌గా శరీరానుసారమైన విషయాల గురించి ధ్యాస పెట్టడం మనం చూస్తాము. కాబట్టి మన జీవితంలో కూడా మనం డే టు డే లైఫ్‌లో మనం చెక్ చేసుకోవాలి. మనం ఏ ఏ విషయాలపై మన ఇంట్రెస్ట్‌లు మన యొక్క ఆహ్, హ్మ్. మన మోటివ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆత్మానుసారంగా ఉంటున్నాయా? శరీరానుసారంగా ఉంటున్నాయా? మనం చెక్ చేసుకొని దేవుని యొద్ద మనం కనిపెడుతుండాలి. మనకు వాక్యంలో సెలవిచ్చినట్టు మీరు పైన ఉన్న వాటిని మాత్రమే వెతుకుడి. కింద ఉన్న వాటిపైన మనస్సు పెట్టకుడి. ఏదైతే రమ్యమైనవో, ఖ్యాతి గలవో, మాన్యమైనవో వాటిపైన మాత్రమే మీరు ధ్యాస ఉంచుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం వి హావ్ టు చెక్ అవర్ లైఫ్ వెదర్ వి ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ స్పిరిచ్యువల్ థింగ్స్ ఆర్ ఫిజికల్ థింగ్స్. ఆహ్, థర్డ్ చాప్టర్‌లో చూసుకున్నట్లయితే, ఈ విధంగా బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్న సమయంలో ఆహ్, అతడు దేవుని మందసం పక్కనే పడుకొని ఉంటాడు. పడుకొని ఆ విధంగా దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. సో, ఆ విధంగా దేవునితో మంచిగా సహవాసం కలిగున్న సమయంలో యెహోవా సమూయేలుని పిలుస్తాడు. సమూయేలుని పిలిచినప్పుడు అతడు చిత్తమని నేనున్నానని చెప్పి ఏలీ వద్దకు వెళ్తాడు. ఏలీ వద్దకు వెళ్లి "నువ్వు నన్ను పిలిచినావు గదా! నేను వచ్చినానని" చెప్తాడు. సో, అప్పుడు ఏలీ "లేదు నేను పిలవలేదు. నువ్వు పోయి పండుకోమని" చెప్తాడు. సో, ఈ విధంగా 3 సార్లు పిలిచినప్పుడు కూడా 3 సార్ల దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు కూడా ఏలీ దగ్గరికెళ్ళినప్పుడు ఏలీ అనుకుంటాడు. సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడని గ్రహించి "నువ్వు పోయి పండుకో. ఎవరన్నా నిన్ను పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆజ్ఞ ఇమ్మని" సమూయేలుతో అనగా, సమూయేలు అదే విధంగా వెళ్లి పడుకున్నప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై అదే విధంగా సమూయేలు అని పిలిచినప్పుడు "నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞ ఇమ్మని" చెప్తాడు. సో, ఈ విధంగా దేవుడు కంప్లీట్ ఈ సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మందసం పక్కనే పండుకొని ఉంటాడు. సో, ఇక్కడ మనం ఆహ్, అప్ ఆహ్, చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నిత్యం మనం కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటామో వి విల్ డెఫినైట్‌లీ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. సో, మనం దేవునితో సహవాసం చేయకపోతే దేవునితో సాహసం చేయకపోతే, దేవునికి మనం సమయం ఇవ్వకపోతే, దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టకపోతే, మనం కూడా దేవుని యొక్క స్వరాన్ని వినలేము. ఇక్కడ సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. ఎందుకంటే అతడు దేవుని యొక్క మందసం పక్కనే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరంలో పడుకొని దగ్గరగా ఉంటున్నాడు. సో, మన జీవితాలు కూడా దేవునికి సమయం
ఇవ్వలేనటువంటి జీవితాలు. ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది అని మనం అవి సాకులు చెప్తూ ఉండే జీవితాలు. కాబట్టి మనం దేవునికి సమయం ఎప్పుడైతే ఇస్తామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం కనిపెడతామో, దేవుడు మనతో కూడా తప్పకుండా మాట్లాడతాడు. సో, ఇక్కడ నెక్స్టు తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఏలి యొక్క కుమారులను తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేనతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటివారి దోషమునకును, బలి చేతనైనను, నైవేద్యం చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తం కలుగజేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. నిజంగా వాళ్ళు చేసిన పాపములకు వాళ్ళని శాపగ్రస్తులుగా దే అంటే వాళ్ళు చేసిన పాపములని ఏలి అడ్డుకోలేదు. వాళ్ళని చేయలేదు కాబట్టి నిత్యమైన శిక్షను విధించునని దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై చెప్తాడు. కాబట్టి వాళ్ళు చేసిన పాపములకు, వాళ్ళు చేసిన దోషములకు అస్సలు ఎలాంటి బలి ఇచ్చినా, ఎలాంటి నైవేద్యం వాళ్ళు సమర్పించినా గాని అసలు వాటికి ప్రాయశ్చిత్తమే లేదు అని దేవుడు సమూయేలుకు చెప్తాడు. ఇక ఆ ఉదయకాల సమయమునందే అసలు ఏలి సమూయేలు దగ్గరికెళ్ళి దేవుడు ఏం ఏం చెప్పాడు అని చెప్తే అప్పుడు సమూయేలు ఏలీతో చెప్తాడు. ఈ విధంగా దేవుడు నాతో చెప్పాడని చెప్తాడు. సో, ఇక్కడ 19, 20 వచనాలను కూడా మనం చూసుకున్నట్లయితే సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా పడనని దాను మొదలుకొని బెయేర్షా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకున్నారు. సో, ఈ విధంగా సమూయేలు పెద్దవాడైనప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఏదైతే దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్పాడో ఆ యొక్క ప్రతి మాట కూడా ఆహ్, ఏది కూడా తప్పిపోకుండా దేవుడు నెరవేర్చారు. సో, మనం ఈ యొక్క 3 చాప్టర్స్ నుంచి మనం ఆహ్, ఆహ్, నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి అంటే మనము దేవుని చేత మనందరం కూడా ఎన్నుకోబడ్డ వారము. కాబట్టి మనం హ్మ్, ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతూ మనం రిపెంటెన్స్ అవుతూ మనం పరిశుద్ధంగా జీవించాలి. సో, వి డు నాట్ గివ్ ఛాన్స్ టు ద సాతాన్. సాతానుకి మనం ఎలాంటి ఆహ్, ఆహ్, మనం అవి ఇవి సాకులు చెప్తూ దేవుని యొక్క సన్నిధికి రాకుండా మనం సాతానుకి మనం ఛాన్స్ ఇవ్వకుండా మనం పశ్చాత్తాప పడుతూ ఉండాలి. సో, సమూయేలు ఏ విధంగానైతే దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడో అంటే మందసానికి దగ్గరగా ఉంటూ దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నాడో, మనం కూడా ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దేవుని స్వరాన్ని వినగలిగేలాగా ఉండాలి. ఆహ్, ప్రైజ్ ద లార్డ్ సార్. థాంక్ యూ. Praise God. Thank you, Brother Venkatesh, for the wonderful and excellent presentation. Now we proceed for the next presentation. Brother Swami Shekhar. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి సౌలు రాజుగా ఉన్న కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు. అంటే అందులో వచ్చేసి కొన్ని టాపిక్స్ మనం తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా రాజు కోసం డిమాండ్ చేయడం, తర్వాత సమూయేలు సౌలుని అభిషేకించడం, తర్వాత వచ్చేసి సౌలు ఒక 50 గిలాదు అనే పట్టణంని అక్కడ ఉన్న వాళ్ళని రక్షించడము, తర్వాత వచ్చేసి సమూయేలు సౌలుని పట్టాభిషేకం చేయడం అనేది ఈ టాపిక్స్ అన్ని విషయంలో ఇందులో వచ్చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అక్కడ మాకు రాజు కావాలని డిమాండ్ చేస్తారు అన్నమాట. వాళ్ళకి ఎందుకు టాపిక్స్ రాజు కావాలని డిమాండ్. ఇక్కడ సమూయేలు అంటే వృద్ధుడైనప్పుడు తన కుమారులని ఇద్దరు ఉంటారు కుమారులు, యాబేలు, అబియా అని, వాళ్ళిద్దరిని కూడా న్యాయాధిపతులుగా వాళ్ళు చేస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరు కూడా సమూయేలు మాదిరిగా వాళ్ళు ప్రవర్తన ఉండదు అన్నమాట.
వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటదంటే వాళ్ళు ఎక్కువ ఆ, ధనాపేక్షలే ఉండి లంచం పుచ్చుకొని వాళ్ళు న్యాయం చెప్పకుండా వాళ్ళు అన్యాయంగా తీర్పులు చేయడము ఆ, అట్లా చేస్తూ అట్లా ఉంటారు అనమాట. అప్పుడు ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలకు కూడా ఏంటంటే ఆ, విసుగొస్తుంది అనమాట. విసుగు రావడం వల్ల మాకు ఇట్లా న్యాయాధిపతులు మాకు వద్దు. ఆ, పక్కన దేశంలో అంతా వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి లోకానుసారంగా వారు కూడా మాకు కూడా రాసుకుంటే బాగుంటది కదని అక్కడికి ఆ, వాళ్ళందరూ కూడా సమయం దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు నీ వంటి ప్రవర్తన గల వారు కాదు. ఆ వాళ్ళు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక కాదు కాబట్టి మాకు కూడా ఒక రాజుని మాకు కూడా నియమిస్తే బాగుంటుంది అని చెప్పి అతను చెప్తారన్నమాట. చెప్తే అప్పుడు ఆ, సమీల్ దానికి ఓకే అని చెప్పాడు. అంటే సమీల్ ఏం చేస్తాడంటే వెంటనే అతను సమయంలో దేవుని దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్తాడు అన్నమాట. ప్రార్థన పూర్వకంగా దేవుని దృష్టికి తీసుకెళ్ళి ఏ, ప్రభువా మళ్ళీ ఇట్లా ఈ విధంగా ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు అడుగుతున్నారు మళ్ళీ నేనేం చేయాలి అని చెప్పి యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా ప్రార్థనను అంగీకరిస్తాడు. అంగీకరించి అందుకు ఆ వాళ్ళు నీతో ఏమైతే చెప్పారో అది నువ్వు చెయ్యి. వాళ్ళు నిన్ను విసర్జింపలేదు కానీ నన్నే వాళ్ళు ఏలకుండా నన్ను విసర్జించున్నారని చెప్పారు అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే వాళ్ళు యాక్చువల్ ఇక్కడ మనకు అక్కడ ఎవరైతే వాళ్ళు తప్పు చేస్తున్నారు న్యాయాధిపతులుగా కాకపోతే వాళ్ళు దేవుని అడగాల్సింది కానీ దేవుని అడగలే వాళ్ళు దేవుని అడగకుండా వాళ్ళు అక్కడ లోకానుసారంగా వాళ్ళు ఆలోచించి లోకానుసారంగా వాళ్ళు సమీర దగ్గరికి వెళ్ళి మాకు ఒక రాజు చేయమని అడగడం అనేది మనం చూస్తాం అన్నమాట. ఆ విధంగా చేయకుండా ఉన్నట్టు బాగుండేది. ఆ విధంగా వాళ్ళు చేస్తారు. అప్పుడు దేవుడు కూడా చెప్తాడు అనమాట ఈ విధంగా ఈ ఆ, ఆ దేవుడు వారు ఆ, వాళ్ళు అంటే నిన్ను విభజింపలేదు కానీ నన్నే వాళ్ళు ఎలా నన్ను తృణీకరించారని చెప్పి చెప్తారు అనమాట. అప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఏమైతుందంటే ఇక్కడ సరే వాళ్ళు ఇలాగా అడిగారు కాబట్టి ఆ, వాళ్ళకి ఈ విధంగా చెప్పు రాజుగా నియమించినప్పుడు ఆ, వాళ్ళ వల్ల వాళ్ళు ఏ విధంగా చేస్తారో వాళ్ళకు ప్రజలకందరికీ వివరించి చెప్పు అని కొన్ని విషయాలు దేవుడు యెహోవా సమయంలో చెప్తాడు అనమాట. ఏమని చెప్తారంటే వాళ్ళు వచ్చేసి మన మీ కుమారులని బానిసలు గాను వాళ్ళ పని వాళ్ళకు రథములను తోలుటకును గురువులను కాపాడుటకును మీ కుమార్తెలను భక్ష్యకారులు గాను రొట్టెలు కాల్చేవారు గాను తర్వాత అదే విధంగా 10వ వంతు భాగం తీసుకుంటారు వాళ్ళు. ఆ అంటే అంతా కూడా మీరంతా కూడా వాళ్ళకి దాసులు అవుదురు అని ఆయన కొన్ని విషయాలన్నీ కూడా చెప్తారు అన్నమాట. చెప్పినప్పటికీ కూడా ఆ ప్రజలు అక్కడ ఏం చేస్తారంటే ఆ మాటలు అన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టారు అనమాట. ఆయనను ఆ జనులు సమయం యొక్క మాట చెవిన పెట్టను లెక్క అంటే అక్కడ వాళ్ళ మాటలు అసలు వినకుండా ఆ దినములు చేయెత్తిని మేము చేయనట్టు మాకు రాజు కావాలి అంటే వాళ్ళకి ఒక డిమాండ్ ఒకటే అనమాట. అంటే మాకు రాజు కావాలి అంతే. మాకు రాజు కావాలి. మా రాజు మాకు న్యాయం తీర్చును మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధము జరిగించిన. ఇక్కడ అసలు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే చాలా ఆ వాళ్ళు వాళ్ళకంటే వాళ్ళకి న్యాయం తీర్చేది దేవుడే. యాక్చువల్ ఇంతవరకు వాళ్ళకి న్యాయం తీరుస్తూ వాళ్ళని తప్పు మార్గం నడుస్తున్నప్పుడు మంచి మార్గం నడిపిస్తున్న వాడు దేవుడే ఒకటి. తర్వాత ఇంకోటి చూసుకుంటే మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధంలో జరిగించు అనేది. వాళ్ళ ముందు పోయేది రాజు కాదు దేవుడు వాళ్ళకు ముందుగా వెళ్ళొచ్చు ఆ, వాళ్ళకి యుద్ధంలో జరిగిస్తూ వచ్చినవాడు. మనం చూసుకున్నాం చాలా ఆ, మనం చూసుకున్న వాటిలో ఆ మోసే నడిపిస్తున్నప్పుడు కూడా దేవుడే నడిపించాడు అనమాట. మోసేని వాడుకున్నాడు అంతేగాని మోసే కాదు నడిపించింది. మోసేని దేవుడు వాడుకుని ఒక పనిముట్టుగా వాడుకున్నాడు అనమాట. ఇక్కడ ఆ పగులు అయితే మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వాళ్ళకి ముందుగా పోవచ్చు యుద్ధములన్నిటిని కూడా జరిగిస్తున్నాడు అనమాట. యుద్ధ సైన్యం లేనప్పటికీ కూడా గిదియోను ఆ టైంలో కూడా దేవుడు వాళ్ళని రక్షించాడు అనమాట. కాకపోతే వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు వినట్లేదు. లేదు మాకు కావాల్సిందే రాదు అని చెప్పేసి వాళ్ళ సొంత ఆలోచన ఆ సొంత ఆ, వాళ్ళ సొంత ఆలోచనను లోకానుసారంలో ఉండి ఆలోచించారనమాట వాళ్ళు. అందుకు ఆ సమయంలో ఓకే
అన్ని కూడా విన్న తర్వాత సమయంలో సరే నేను మీకు రాజు నియమిస్తానని చెప్పేసి యెహోవా యొక్క విచారణ చేసి అతను ఒప్పుకుంటాడు అనమాట. మనం తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సౌలు రాజుని అభిషేకించాడు అనమాట. అంటే ఈ సౌలు రాజుని అభిషేకించడం చూసుకున్నప్పుడు ఇక్కడ కీసురు కుమారుడైన సౌలు అనే ఒక అతను ఉంటాడు. అతను ఏమైతుందంటే కీసుకు కొన్ని ఇవి యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు ఆ గాడిదలని వెతకమని కీసు ఆ, తన కుమారుడైన సౌలుతో కూడా కొంత తన ఆ, ఆ, దాసులు కూడా కొంతమంది తీసుకొని పోతాడు అనమాట. పోయినప్పుడు చాలా ఆ ప్లేస్ అంతా కూడా అక్కడ ఎఫ్రాయిం మన్యంలో తిరిగి అంతా కూడా తిరుగుతాడు అనమాట. అయినప్పటికీ కూడా కనపడినప్పుడు అవి ఆ అక్కడ అతను ఒక దాసుడు ఏమంటాడు అంటే ఆ ఇవి కనపడలేదు మనకు. ఆ ఈ గార్ధబొమ్మలు ఆ గార్ధబొమ్మ గురించి చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని పనివాడితో అన్నప్పుడు అతను ఆ పనివాడు అంటాడు అనమాట, లేదు ప్రభు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పుకున్నా ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గం అతనికి మనం తెలియజేయనేమో. అంటే మనం ఎక్కడ వెళ్ళామో అతను తెలియజేస్తాడేమో, అతను ఎద్దరికి వెళ్ళి మనం ఒకసారి విచారణ చేద్దామని అతని పనివాడు అక్కడ చెప్తాడు అనమాట. అంటే అతను ఒక దైవజనుడు, ఆ బలు అల్పించేవాడు. ఆ, అయినప్పటికీ కూడా ఇక్కడ సౌలుకు తెలియదు అతని గురించి. అంటే మనం ఇక్కడ దీన్ని బట్టి మనం ఇక్కడ చూసుకోవచ్చు, అంటే సౌలుకు ఆ, ఆత్మీయంగా ఉండేవాడైతే అక్కడ ఉన్న దైవజనుడి గురించి తెలుస్తుండేది. అతను ఆత్మీయంగా లేడని ఈ యొక్క వచనం బట్టి మనకు తెలుస్తుంది అనమాట. అతని పనివానికి చెప్తున్నాడు ఈ విధంగా ఒక ఒక దైవజనుడు ఉన్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు అని. అంటే అలాంటి వాడిని వాళ్ళు రాజుగా ఏర్పరచుకుంటున్నారని మనం చూసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే అక్కడ వాళ్ళు ఆ, అక్కడికి ఆ ఈ సౌలుతో పాటు దాసులు అక్కడికి వెళ్దామని వాళ్ళు అక్కడికి ఆ ఒక అంటే సమూయేలు దగ్గరికి వెళ్తారు అనమాట. వెళ్తున్న టైంలోనే అక్కడ కొంతమంది నీళ్లు చేరుకుంటారు కన్యకలు. వాళ్ళ దగ్గరికి అక్కడ తీగదర్శి వీళ్ళు ఎక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఇప్పుడే మీరు త్వరపడి వెళ్ళండి, అతను ఉన్నత స్థలం ఉందో బలు అర్పించడానికి వెళ్తున్నాడు, మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్తారు అనమాట. వెళ్ళి ఆ అతని 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 దగ్గరికి వెళ్తారు. సమీల్ని అడుగుతారు. సమీల్ అతను అడుగుతారు, నేనే అతన్ని అని చెప్తాడు. అంతకంటే ముందే సమీల్ నాకు దేవుడు చెప్పాడు అనమాట, ఇద్దరు నేను ఎవరైతే రాజుగా అభిషేకించాలనుకుంటున్నారో అతన్ని నీ ఎదురుకు వస్తాడని చెప్పుంటాడు. వాళ్ళని అప్పుడు సమీల్ అక్కడి నుంచి వాళ్ళొక నూనె గుడ్డుని తీసుకొని అక్కడ నూనె అతని తల మీద నుంచి నూనె వేసి రాజుగా అతన్ని అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఆ, ఆ, అతని ఆ, అతను అతను అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత అక్కడ ఆ అభిషేకించిన తర్వాత చెప్తాను ఇట్లా అతను గాడిద గురించి విచారణ చేస్తున్నప్పుడు, లేదు గాడిద గురించి నువ్వు ఏం విచారణ చేయొద్దు, ఆ అవి మీకు దొరుకునని చెప్పడము ఆ అప్పుడు జరుగుతుంది. తర్వాత సమయంలో సౌలుతో కూడా భోజనం చోటుకొని పోయి అక్కడ వాళ్ళతో భోజనం ఏర్పాటు చేయడము ఉన్న స్థలము ఒక ప్లేస్ లో. తర్వాత తెల్లవారినప్పుడు ఏమవుతుందంటే ఆ వాళ్ళు దాసులను పంపించి సౌల్ని అతని దగ్గరనే సౌలు సమయం దగ్గర పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకొని అక్కడ ఎప్పుడైతే ఇక్కడ అభిషేకించాడో అప్పుడు ఏమైతుందంటే ఆ అతనికి అతనికి సౌలుకు ఒక దేవుడిని ఒక ఆత్మ వచ్చి అతనికి కొత్త మనసును దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. అనుగ్రహించినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడినప్పుడు దేవుని ఆత్మ అతనిపై బలంగా వచ్చినప్పుడు అతను కూడా ప్రకటన చేస్తాడు అనమాట. దేవుడు ప్రకటన చేసినప్పుడు అక్కడ మనకు ఇంటికి అతను వెళ్ళిపోతాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆ
అతను ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైతుందంటే మళ్ళీ ఉమ్, ఆ, అక్కడ మళ్ళీ ఏమవుతుందంటే రాజుగా సౌలుని రాజుగా అభిషేకిస్తాడు కాబట్టి అతని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సమయలు మిస్బా ఆ, మిస్బాకు యెహోవా యుద్ధకు జనులందరినీ పంపించి ఇజ్రాయేల్ అందరితో కూడా మీ యొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని రమ్మని చెప్తాడు. అందులో అందరి గోత్రం నుంచి వచ్చినప్పుడు అతను ఈ యొక్క బెన్యామిన్ గోత్రంలో నుంచి ఈ యొక్క బెన్యామిన్ గోత్రం నుంచి ఒక ఆ, బెన్యామిన్ గోత్రం నుంచి మన సమీ ఆ, సౌలుని ఏర్పరచుకుంటాడు. కాకపోతే సౌలు అక్కడ వెతికినప్పుడు సౌలు అక్కడ కనపడాడు అనమాట. సౌలు కనపడినప్పుడు అక్కడ కొంతమంది అతన్ని ఆ ఆ మనిషి ఎక్కడ ఉన్నాడని విచారణ చేసినప్పుడు అతను ఒక ప్లేస్ లో సామాన్లు దారి ఉంటాడని సెలవిస్తారు అనమాట. అప్పుడు అతన్ని తీసుకొని ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు సమయాలు ఆ అప్పుడు అంటాడు అనమాట, ఇతన్నే దేవుడిని ఇతన్నే మీరు ఏర్పరచుకున్నారు ఆ అని చెప్పేసి అతన్ని అక్కడ మళ్ళీ అతన్ని అక్కడ అందరూ అభిషేకించి అతనికి రాజ్య పరిపాలన ఏ విధంగా చేయాలని చెప్పేసి వినిపించి అతనికి ఒక గ్రంథం ముందు రాసి యెహోవా సన్నిధిని ఉంచాను అనమాట. అంటే అతను ఏ విధంగా మీరు ఆ, పరిపాలించాలి. తర్వాత ఆ ఒక గ్రంథం అంటే మనకు ఉంటదన్నమాట. ద్వితీయోపదేశ కాండంలో రాజుని ఏర్పరచుకున్నప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. అవన్నీ కూడా అతనికి అన్ని కూడా వివరించి మళ్ళా ఒక గ్రంథమందు రాసి దాని యెహోవా సన్నిధిలో అతడు అక్కడ ఉంచాడు అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏమవుతుందంటే ఆ నెక్స్ట్ ఇక్కడ మనకు ఆ సౌలు ఆ, యాబేసు గిలాద్ అనే ఒక యాభై గిలాసును శత్రువుల చేతిలో నుంచి దాన్ని రక్షిస్తాడు అనమాట. కాపాడతాడు అక్కడ. అతని మీద దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు అక్కడ ఆ పట్టణాన్ని కాపాడడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఆ, సౌలు సౌలును పట్టాభిషేకం చేయడం అన్నమాట. సౌలును పట్టాభిషేకం చేయడము అంటే సమయలు ఈ సౌలును పట్టాభిషేకం చేస్తున్న టైంలో అతను కొంత ప్రసంగాన్ని చేయడం చూస్తాం అనమాట. సమయలు ప్రసంగం అనమాట చేయడం చూస్తాం అనమాట. అక్కడ ఆ ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన మాటలు ఏమి చెప్తున్నాడంటే నేను ఆ ఆ రాజు మీ కార్యం జరిగించును, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యలో ఉన్నారు. బాల్యం నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యము జరిగించు వచ్చే తిని ఇదిగో నేనున్నాను. నేను ఎవరి వద్ద నేను తీసుకుంటున్నా, ఎవరిని గార్ధర్యంలో పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయం నాకు అగపడకుండా ఎవరిని ఎద్దనైనా లంచం ఇచ్చుకుంటున్నా. అతను ఆ ఆ ఒక పట్టాభిషేకం చేసే టైంలో సమయంలో ఒక ప్రసంగం అనమాట. అంటే నేను ఎవరితో నేను ఏమైనా చేశానని చెప్పి చెప్పడము మనము ఇక్కడ అతను చెప్పి అటుది అలాంటిది ఏమైనా నేను చేసి ఉంటే ఏది మీకు చేసి ఉంటే మీరు చెప్పండి, నేను తిరిగి దానికి ఇస్తాను అని చెప్పడం మనం చూస్తాం అనమాట. అప్పుడు అక్కడ అందరూ ప్రజలందరూ అక్కడ ఏమంటారంటే అతని గురించి నువ్వు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధలను చేయలేదు, ఏ మనిషిని ఎద్దగానే ఆ నువ్వు దేనైనా తీసుకోలేదని చెప్తారనమాట. అక్కడ వాళ్ళు అతని గురించి చెప్తారనమాట. అతని గురించి చెప్పడం అనేది మనం చూస్తాం అనమాట. అప్పుడు తర్వాత అతను ఆ ఆ తర్వాత అతను ఏం చేస్తారంటే నెక్స్ట్ మనకు ఆ తర్వాత తన ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞ భంగం చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినడలా మీ క్షేమ కల అంటే మీ దేవుడైన యెహోవాను అంటే రాజును
తర్వాత మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగునని చెప్పేసి ఒక మాట అనేది అక్కడ చెప్పడం మనం చూస్తాం అనమాట. అయితే చెప్పిన తర్వాత ఏమైతుందంటే అక్కడ చెప్పిన తర్వాత అక్కడ అందరూ గూడా ఒక గొప్ప అతను చెప్పిన తర్వాత యెహోవా గురించి ఒక గొప్ప కార్యం జరగాలని చెప్పి అక్కడ అందరూ ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ ఏమైతుందంటే ఆహ్, ఆ! అతను సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములు, వర్షములు పంపగా జనులందరూ అంటే అక్కడ ఆ టైంలో అక్కడ ఉరుములు, వర్షము అక్కడ పడినప్పుడు అందరూ అక్కడ జనులందరూ ఏమైతారంటే యెహోవాకును, సమూయేలునకు అంటే దేవునికి భయపడి ఉన్నారు. తర్వాత సమూయేలు కూడా భయపడి ఉన్నారన్నమాట జనాలందరూ అక్కడ. అది గమనిస్తారన్నమాట. హ్మ్. అయితే అప్పుడు సమయంలో ఏమంటాడంటే మీరు భయపడకుడి. మీరు కీడు చేసిన మాట నిజమే. ఆయన యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయన సేవించుడి. మీరు తప్పు చేసి ఉన్నారు కాబట్టి మీరు మీరేం భయపడొద్దండి. కాకపోతే ఏందంటే మీరు మీ యొక్క పూర్ణ హృదయంతోని మీరు ఆహ్, యెహోవాని యెహోవాని సేవించడం అని చెప్పేసి మనం చెప్పడం చూస్తామన్నమాట. హ్మ్. తర్వాత మనకేమైతుందంటే అక్కడ ఆహ్, ఆ! తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమైతుందంటే, ఇంకా అక్కడ మనకు ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేశాను. అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యం. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును, మీ రాజు నాశనం అవుతారు. అంటే ఇవాళ ప్రసంగము ప్రసంగం చేసి అక్కడ సౌలును పట్టాభిషేకం చేస్తాడనమాట. అంటే మనం మొత్తానికి ఇక్కడ ఏం చూడొచ్చంటే ఈ యొక్క 4 టాపిక్స్ నుంచి అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా రాజు కావాలని డిమాండ్ చేయడం చూస్తాం. అంటే చూడడం అంటే మనకి అక్కడ వాళ్ళ సొంత ఆలోచన అన్నమాట. సొంత ఆలోచన అక్కడున్న మనకు అక్కడ ఒక సకల జనులు అంటే బయట సొసైటీలో జరుగుతున్న అన్ని కూడా చూసి వాళ్ళు రాజు కావాలని అడగడము. దేవుని పైన వాళ్ళు ఎలాంటి డిపెండ్ కాకుండా, దేవుని యందు వాళ్ళు ఎలాంటి దృష్టి ఉంచకుండా, దేవుని ఏమాత్రం అడగకుండా వాళ్ళు ఆ విధంగా చేయడం మనం చూస్తామన్నమాట ఇక్కడ. అయినప్పటికి కూడా ఇక్కడ సమూయేలు తొందరపాటు నిర్ణయం ఏమి తీసుకోలేదన్నమాట. సమూయేలు వచ్చేసి దేవుని యందే విచారణ చేశాడు. విచారణ చేసి దేవుడు వాళ్ళకి ఏమైతే చెప్పాలో సూచనలు అన్నీ చెప్పాడన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనం తొందరపడి మన సొంత చిత్తానుసారంగా మనం ఏమైతే మనం కోరుకుంటున్నామో మన విల్లుని మనం జరిగించకూడదన్నమాట. ఎప్పుడు కూడా దేవుని యందు మనం విచారణ చేయాలి. ఈవెన్ మనకు చుట్టుపక్కల మన సిట్యుయేషన్స్ మనకు డిఫరెంట్‌గా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు. మనకు బాధ కలిగించే విధంగా ఉండొచ్చనమాట. అయినప్పటికీ కూడా మనం ఏందంటే, దేవుని యందే మనం విచారణ చేయాలనమాట. దేవుని యందు ప్రార్థన పూర్వకంగా విచారణ చేయాలనమాట. తర్వాత ఇక్కడేందంటే వాళ్ళు ఇక్కడ ఆహ్, సౌలుని దేవుడు ఏర్పరచుకోలేదనమాట. అక్కడున్న ప్రజలే సౌలుని ఏర్పరచుకున్నారని మనం చూస్తామనమాట. అక్కడున్న ప్రజలే సౌలుని ఏర్పరచుకున్నారనమాట. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే నెక్స్ట్ మనకు ఇక్కడ ఇక్కడ ఒక ఒక గాడిద తప్పిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనం సమూయేలు గురించి మంచి టెస్టిమనీ వింటామనమాట. అతను మంచి దైవజనుడు. అతడు ఏమైతే చెప్తాడో అది జరుగుతది. అంటే ఎందుకు ఆ విధంగా అతని గురించి ఆ పనివాడు దాసుడు చెప్పాడంటే, అతను మంచి ప్రేరితుడు. అతను మంచి ప్రార్థన పూర్వకంగా దేవుని వద్ద విచారణ చేయువాడు. అతను దేవుని యందు ఏమైతే చెప్తాడో అదే అతను ప్రజలకు చెప్పడము, తాను పాటించడము చేస్తాడు గాబట్టి, అక్కడ మనకు అతని గురించి మంచి సాక్ష్యం మనం విన్నాం. అదే విధంగా సెకండ్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, సౌలు అక్కడ ఉన్న దైవజనుని గురించి తెలీదనమాట. అంటే తెలియదంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ అతనికి ఆత్మీయంగా అతను లేడనమాట. ఆత్మీయంగా లేని అతన్ని వీళ్ళు రాజుగా ఏర్పడుతున్నారనమాట. అదొక మనకు తెలియని అప్పుడు ప్రజలు చేసిన మిస్టేక్ అనమాట. తర్వాత చూసుకుంటే అక్కడ ఆ! మనకొచ్చేసి లాస్ట్‌లో మనకేందంటే ఆహ్, ఈ సమూయేలు ప్రసంగంలో మీకు ఏ వి అతను నిలబడి చెప్తున్నాడన్నమాట. నేను మీకేమన్నా చేశానా తప్పు? నేను మీకేమన్నా ఇబ్బంది పెట్టానా? ఏమన్నా నేను మిమ్మల్ని
అని చెప్పినప్పుడు అక్కడ అంటే ఆ విధంగా మనము నిజంగా మనం ఆ విధంగా మనం చెప్పగలమా? ఒక ప్లేస్ లో మనం నిలబడి ఈ విధంగా మనం అంటే ఈ విధంగా చెప్పగలమా మనం అని అనిపిస్తుంది అనమాట. అంటే ఆ విధంగా చెప్పాలంటే ఎంత మనకు ఆ, పర్ఫెక్ట్ ఉంటేనే మనం చెప్పగలం, లేదు చెప్పలేము అనమాట. అట్లా ఆ సమీయుల యొక్క ఆ భక్తి సమీయుల యొక్క ఆ, ప్రార్థన సమీయుల యొక్క నిజాయితీని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అదే విధంగా ఇక్కడ మనము అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజల మాదిరిగా దేవుని చిత్తాన్ని ఏ, చెయ్యాలి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చిత్తాన్ని చేయలేదన్నమాట. దేవుని ఏం చేశారంటే వాళ్ళు తృణీకరించారనమాట. వాళ్ళు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే సౌలు చూడడానికి చాలా అందంగా ఉంటాడు, మంచి ఎత్తుగలవాడు అని చెప్పేసి వాళ్ళ యొక్క బాహ్య రూపాన్ని బట్టి వాళ్ళు ఏర్పరచుకున్నారు అనమాట. దేవుడు ఎప్పుడు కూడా అది చేయడు అనమాట. దేవుడు ఇప్పుడు బాహ్య రూపాన్ని బట్టి ఏర్పరచుకోడు. దానికి ఆపోజిట్ మనకు దావీదుని దేవుడు ఏర్పరచుకోవడం అనమాట. దావీదు ఇప్పుడు కూడా అంటే ఈ దేవుడు ఇప్పుడు కూడా బాహ్య రూపాన్ని ఇప్పుడు కూడా లక్ష్యం చేయడం అనమాట. ఇప్పుడు కూడా మనకి ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా వచ్చి కంపల్సరీ మనం ఏంటంటే దాన్ని ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో పెట్టాలి. ప్రార్థన పెట్టి ప్రార్థన వచ్చేంత వరకు మనం పోరాడి ప్రార్థన చేయాలి. దేవుడు అది మనకు చేయాలో చేయకూడదా అనేది దేవుడు మనకి దాన్ని మనకు తెలియజేస్తాడు అనమాట. అదే విధంగా మనకి ఏంటంటే సాక్ష్యం ఎలా ఉండాలంటే మనం చూసుకున్న ఈ యొక్క వాటిలో సాక్ష్యం మనకి ఎలాంటి ఉండాలంటే సమీర్ లాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలన్నమాట. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఆ అని మనము ఈ యొక్క పోర్షన్ నుంచి మనము నేర్చుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. Praise God. Thank you, Shekhar, for the wonderful and excellent presentation. Actually, Saul గురించి మనము ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ లో మనం చూసుకున్నాము. అంటే పూర్తిగా ఆయన అంత నెగిటివ్ పర్సన్ కూడా కాదు. మనం రెండో సమయంలో ధ్యానించుకునేటప్పుడు దావీదు సౌలు గురించి ధనుర్గీతం పాడతాడు కదా, సౌలు గురించి యోనాతాను గురించి. అక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సౌలు దేశభక్తి కలిగిన వాడని, ఇజ్రాయేల్ ప్రజల క్షేమం కొరకు పోరాడినటువంటి వీరుడని, స్త్రీలను ప్రోత్సహించిన వాడని, స్త్రీలను మంచిగా పాలించిన వాడని, వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క ఏమంటారు, వారి యొక్క మేలును కోరిన వాడని మనం చూసుకున్నాం. సో అయితే ఏంటంటే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు రాజును కోరుకున్నది ఈ లోకానుసారంగా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలతో పోలిస్తే ఇహలోకానుసారంగా అది సరైనదిగా మనకు కనబడుతుంది. కానీ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజల కనుక, ప్రత్యేకించుకున్న ప్రజల కనుక, అప్పటి వరకు దేవుడే వారికి రాజుగా ఉండి వస్తున్నాడు కనుక వారు దేవుని మీద ఆధారపడవలసింది. ప్రవక్తను అడిగి సమూయేలు ద్వారా, ప్రభా నీవే మాకు ఒక రాజును నియమించని అడగవలసి ఉన్నది. అది వారు చేయలేదు. సో సౌలు ప్రజలు చాయిస్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ప్రజలు చాయిస్ అయినప్పటికీ కూడా దేవుడు సౌలును ఆయనకు నూతన మనసు ఇచ్చాడు. దేవుని ఆత్మ ఆయన మీద బలముగా వచ్చింది. ఆయన ప్రకటన చేసిన వాడుగా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు చాయిస్ అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. సౌలుని సరిచేసి బలపరిచి వాడుకుందామని చూశాడు. కానీ సౌలు లోబడలేదు. అది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, వెంకటేష్ and Shekhar. Now we'll proceed further. Baleswar, request Baleswar to share about the remaining part in the part 2, remaining portion in the part 2. సౌలు రాజుగా ఉన్న కాలంలో రెండవ భాగం. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. నాకు ఈ ఫస్ట్ సమయం చాప్టర్ లో మా అసైన్మెంట్స్ దాంట్లో సౌలు రాజుగా ఉన్న కాలము, అందులో ఫస్ట్ పార్ట్ చెప్పేశారు. ఇప్పుడు అందులో సెకండ్ పార్ట్, అందులో కూడా మనం చూస్తే సౌలు చట్టవిరుద్ధమైన బలులు, యోనాతాను ఫిలిష్తీయులను ఓడించడం, సౌలు ఆగాగు రాజును విడిచిపెట్టడం, సౌలు రాజుగా తిరస్కరించబడ్డం. వీటి గురించి మనం ఇప్పుడు చూస్తాము. నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఇది.
మనం ఈ సౌలు చట్టవిరుద్ధమైన బలుల గురించి చూసినప్పుడు ఏమైందంటే ఫిలిస్తీన్లు ఇస్రాయేళ్లతో యుద్ధం చేయడానికి ఇస్రాయేళ్లతో యుద్ధం చేయడానికి 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను తీసుకొని విస్తారమైన సమూహం తీసుకొని వస్తారు. వారి యుద్ధానికి రావడం అనేది చూస్తాము. ఇస్రాయేల్ ఏంటంటే దిగులు పడుచు అక్కడే దాగి ఉండడం అనేది చూస్తాం అనమాట. సౌలు ఏంటంటే ఇంకా అక్కడే గిల్గాల్లోనే సౌలు ఉంటాడు. అక్కడ యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆ గిల్గాలుకు సమూయేలు రావడం అనేది ఆలస్యం అవుతుంది అనమాట. ఆలస్యమైతే ఆ సమూయేలు రావడము ఆలస్యమైతే సౌలు తానే ఆ బలులనే అర్పిస్తాడనమాట. కొంతసేపు కూడా అతను వేచి ఉండలేక దేవుడు అంటే అందులో దేవుడు చెప్పినట్టు కాకుండా ఆ సమూయేలు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా సౌలే ఆ బలులను అర్పిస్తాడనమాట. అందుకు సమూయేలు ఏమంటాడంటే, సమూయేలు ఇట్లను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పనిని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. దేవుడేమో ఆ సౌలుకు రాజుగా ఏలడానికి సదాకాలము ఇవ్వాలని ఆశపడతాడు. బట్ కాకపోతే తన యొక్క తొందరపాటు వల్ల సమూయేలు వచ్చేంత వరకు కూడా ఆ బలి అర్పించడానికి సమూయేలు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా అతనే బలి అర్పించినప్పుడు చెప్తాడనమాట. నీ వివేకపు పని చేసావు కాబట్టి నీ రాజ్యం అనేది నిలవదు అని నువ్వు దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనలేదు కాబట్టి నీ రాజ్యం నిలవదని చెప్తాడనమాట. యెహోవా తన చిత్తానుసారమైన మనిషిని ఒకరిని గైకొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీదకి అతన్ని అధిపతిగా నియమించినని చెప్తాడనమాట. నెక్స్ట్ యోనాతాను ఫిలిస్తీయులను ఆ యుద్ధంలో ఏంటంటే నెక్స్ట్ చూస్తే యోనాతాను ఫిలిస్తీయులను గెలవడం అనమాట. యోనాతాను తన సేవకులతో కలిసి ఫిలిస్తీయులపై యుద్ధానికి వెళ్తాడు. కాకపోతే అది ఎవరికి తెలియదు అనమాట. యోనాతాను యెహోవా మన కార్యము సాగించమని యెహోవా తన నెక్స్ట్ మనం చూసినట్టయితే యోనాతాను అతని ఆయుధములను మోయేవాడు చేసిన మొదటి వధ ఏందో అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఒక 20 మంది ఫిలిస్తీన్లు అనేది చంపబడతారు. 20 మంది ఫిలిస్తీన్లు చంపబడతారు. అప్పుడు ఆ జనులందరిలో చంపబడినప్పుడు చూసి మహాభయము కలుగుతుంది. ఆ ఫిలిస్తీన్లు ఏంటంటే కలవరపడి వాళ్ళే ఫిలిస్తీన్లు కలవరపడి వాళ్ళే ఒకరినొకరు తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిస్తీన్లు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి. వాళ్ళే అక్కడ ఒకరి మీద ఒకరు చంప ఉంటారు. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును ఇలాగూ రక్షించెను. యుద్ధము ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును ఇలాగ రక్షించెను. యుద్ధము బేతనీయును అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలు చాలా మంది సంధికాన్ని అందుతారనమాట. అక్కడ ఇంకోటి చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ గురించి తెలియక యోనాతాను అక్కడ ఉన్న తేనెను తినడం అనేది మనము చూస్తాము. ఫిలిస్తీన్లను వెంబడించాలి అని సౌలు దేవుని అడుగుతాడనమాట. ఫిలిస్తీన్లను వెంబడించాలా లేదా అని సౌలు దేవుని అడుగుతాడు. కానీ అప్పుడు దేవుని నుండి ఎలాంటి సమాధానము రాలేదు. సౌలు ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా దోషిని కనపరచమని ప్రార్థించగా సౌలు పేరిట గాను యోనాతాను పేరిట చీటి అనేది పడడం చూస్తాము. కానీ జనులు అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే నాకును నా కుమారుడైన యోనాతానుకు చీట్లు వేయడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరిట చీటి పడెను. నీవు చేసినది నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను నా చేతి కర్రకొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట
వాస్తవమే. వాస్తవం. కొంచెం తేనెను నేను మరణం పొందవలసి ఉన్నదని అతనితో సౌలు తన శత్రువులైన మోయాబీలతోనూ, అమ్మోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, శోబా దేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసి, ఎవరి మీద అతడు యుద్ధమునకు పోయెనో వారిని అందరినీ ఈ సౌలు ఎవరి మీద అయితే యుద్ధానికి వెళ్తా ఉన్నాడో ప్రతి చోట ఏందంటే దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించు వచ్చాడనమాట. కానీ అక్కడ సౌలు అమాలేకి రాజునేమో ఓడించి రాజుకు ఆగాగును విడిచిపెట్టాడనమాట. దేవుని మాట విని అమాలేకులను పూర్తిగా నాశనం దేవుడు చెప్తున్నాడు, నా మాట విని అమాలేకులను కంప్లీట్‌గా నాశనము చేయమని చెప్తా ఉన్నాడనమాట. కాబట్టి నీవు పోయి అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాబములనేమి అన్నిటిని హతం చేసి, వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి, అమాలేకీయులను నిర్మూలించమని చెప్తాడనమాట. అమాలేకీయులను ఉన్న వాళ్ళకి కలిగిన సమస్తమునన్నిటిని వాళ్ళ నిర్మూలన చేయమని చెప్తారనమాట. తర్వాత సౌలు అమాలేకీయుల నుండి, హవీల నుండి ఐగుప్తు దేశపు మార్గమున షూరు వరకు తరిమి హతము చేసి, అమాలేకీయుల రాజైన ఆగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలు జనులను కూడి ఆగాగును, గొర్రెలలోని, ఎడ్లలోని, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటి నిర్మూలము చెయ్యక కడగా నుంచి పనికిరాని నీచ పశువులను నిర్మూలం చేసి, అక్కడ దేవుడు ఏమని చెప్తారంటే అక్కడ అన్నిటిని హతం చేయమని చెప్తే, ఇతను మాత్రం ఏంటంటే ఆ పనికిరాని వాటిని, నీచమైన పశువులను నిర్మూలం చేసి మంచి వాటినేమో అలాగే ఉంచుకోవడం చూస్తాం అనమాట. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తది. ఏమని చెప్తదంటే, సౌలు నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను. అతను రాజుగా నిర్ణయించినందుకు నేనే పశ్చాత్తాపపడుతున్నాను. దేవుడేమో చెప్పింది అక్కడ కంప్లీట్‌గా అమాలేకీయులకు కలిగిందంత సమస్తమును నిర్మూలన చేయమని చెప్తే, ఇతను అలాగూ చేయకుండా అక్కడ మంచివి తీసిపెట్టి ఏవైతే పనికిరానివి, నీచమైన వాటిని మాత్రమే ఇస్తాడో, అప్పుడు దేవునికి కోపం వచ్చి సమూయేలుతో చెప్తాడన్నమాట. నేను రాజుగా నిర్ణయించినందుకు నేనే రిపెంటెంట్ అవుతా ఉన్నాను అని. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెడతాడన్నమాట. అప్పుడు సౌలు ఏమంటాడంటే, నేను ఆజ్ఞను పాటించాను, అయినా ఇక్కడ ఏంది కొన్ని జంతువుల శబ్దం వినపడుతుంది అని. అతనికి ఇంకనూ తెలియదనమాట. అందులో ఉన్నటివన్నీ తీసి పెట్టుకున్నా అంటే పనికిరాని వాటిని నేను బలి అర్పించాను. మిగతా మంచి వాటిని, క్రొవ్విన వాటిని తీసి పెట్టుకున్నానని తెలియదనమాట. నేనైతే ఆజ్ఞను పాటించాను, అయినా ఇక్కడ ఎందుకు శబ్దం వస్తుందని ఆ సౌలు అనుకుంటాడు. అప్పుడు నీవు ఎందుచేత యెహోవా మాట వినకపోక నీ మీద ఎగబడి నువ్వు యెహోవా దృష్టికి కీడు చేసితివి అన్నాడు. అప్పుడు సమూయేలు చెప్తాడు, నువ్వు యెహోవా దృష్టికి కీడు చేస్తివి అనెను. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను, ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నింటిని మేము నిర్మూలము చేసితిమనగా, సమూయేలు నీవు మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములో నీవు శిరసుడవైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని
సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి నీ దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయులను రాజైన ఆగాగును తీసుకొని వచ్చితిని. కానీ అమాలేకీయులను నిర్మూలము చేసితిని. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను, ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవాకు సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేల కొవ్వు నర్పించగనుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇక్కడ దేవుడు అమాలేకీయులను కంప్లీట్ గా నువ్వు నాశనం చెయ్యి, నిర్మూలం చేయి, వాళ్ళు పాపాత్ములని చెప్తే వీళ్ళేమో వాటిని కంప్లీట్ గా అతని దేవుని మాట వినకుండా అందులో మంచివి మాత్రమే ఉంటారన్నమాట. అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు బలులు అర్పించడం కాదు, బలులు అర్పించుట కంటే నా మాట వినుటయే శ్రేష్టము అని చెప్తాడనమాట. నేను మళ్ళీ నేను పాపం చేశాను, నాతో కలిసి బలులు అర్పించుటకు రండి అని ఇతను చెప్పాడు. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా, సౌలు అతన్ని దుప్పటి కొంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో, ఇట్లా నేడు యెహోవా ఇశ్రాయేళ్ల మీద రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేళ్ల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొరొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడని మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం దేవుడు ఆ చట్ట విరుద్ధమైన మనం ఇక్కడ చూసినప్పుడు ఏమంటే ఆ యుద్ధానికి వస్తారు. అక్కడ యుద్ధంలో అమాలేకీయులను కంప్లీట్ గా నాశనం చెయ్యి, వాళ్ళ పాపాత్ములు అని చెప్పినప్పుడు వీళ్ళు అలా చెయ్యరన్నమాట. అది దేవునికి విరుద్ధంగా మనము ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఈ కంప్లీట్ గా అంటే మనము ఈ సౌలు రాజుగా ఉన్న కాలంలో మనం చూసినట్లయితే దేవుడు అతడు ఏంటంటే చట్ట విరుద్ధమైన బలి, ఆ సమూయేలు అర్పించాల్సిన బలులు అతను వెయిట్ చేయకుండా యుద్ధము జరిగిన తర్వాత ఇతనే అక్కడ బలులు అర్పించడం చూస్తాము. యోనాతాను ఆ ఫిలిస్తీన్లను ఓడించిన తర్వాత ఇక్కడ ఇది కూడా మనము అంటే దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ఇతని సౌలు యొక్క సొంత చిత్తం ప్రకారమే మనం అనేది ఇక్కడ చూస్తాం అన్నమాట. దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించకుండా సౌలు ఉండడం అనేది చూస్తాము. ఇక్కడి నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ లెసన్ నుంచి అసైన్మెంట్ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే డిసోబీడియన్స్ అవిధేయత అనేది ఎంత ప్రమాదకరమైనది అనేది మనము చూస్తాం అన్నమాట. అక్కడ ఎక్కడైతే అతను ఓపిక ఉండకుండా ఉండడం బట్టే ఆ సౌలు అతని నుంచి కూడా రాజ్యం అనేది పోవడం అనేది చూస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆత్మీయ గర్వం, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పుకోవడమే కాదు, ఇక్కడ ఆత్మీయ గర్వం అనేది కూడా ఉండకూడదు. మనము ఎలాంటి పరిస్థితిలోనైనా అంటే ఇప్పుడు సౌలు అక్కడ రాజుగా ఉన్నప్పుడు ఏంటంటే నేనే ఈ రాజ్యానికి అధిపతి అన్నట్టుగా అతని సొంత నిర్ణయాన్ని మనం తీసుకోవడం చూస్తాము. అలా కాకుండా ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా మనం ఏంటంటే దేవుని తిరస్కరించకూడదు. సౌలు ఏంటంటే అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు, కాకపోతే అలా కాకుండా సౌలు తన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు అనమాట. దేవుని ఆజ్ఞకు బదులుగా
నేనే పెద్ద అన్నట్టు అతను ఏంటంటే తన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. అలా కాకుండా మనము కంప్లీట్‌గా దేవుని ఆజ్ఞను మాత్రమే మనము పాటించాలి. అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా దేవుడు ఏందంటే సమస్తము ఎరిగి మనకు ఏది అవసరమో అలాంటిదే మనకు ఇస్తాడనమాట. ఇంకోటేందంటే ఇక్కడ సమూయేలు రాకముందే సౌలు బలులను అర్పించడం అనేది మనము బలిని అర్పిస్తాడనమాట. మనం కంప్లీట్‌గా చూసినట్లయితే ఈ సౌలు రాజుగా ఉన్న కాలంలో సెకండ్ పార్ట్ మనం చూసినట్లయితే దేవుడేందంటే చట్టవిరుద్ధమైన సౌలు ఏందంటే ఆహ్, దేవుడు సమూయేలు ద్వారా చెప్పిన మాటలు వినకుండా ఇతనే సొంత నిర్ణయం తీసుకొని అక్కడ బలులను అర్పించడం అనేది చూస్తాము. అందుకు దేవుడు ఆ అవిధేయత వలన అతనికి నువ్వు రాజుగా ఉండవనేది మనము చెప్తాడు. ఇక్కడ యోనాతాను ఏందంటే యుద్ధం చేసి ఆ ఫిలిష్తీయులను ఓడించడం అనేది చూస్తాం. అక్కడ ఆ యుద్ధంతో జరిగిన తర్వాత ఆగాగు రాజుని విడిచిపెట్టడం అనేది మనం చూస్తామన్నమాట. కంప్లీట్‌గా మనం ఈడ చూసినట్లయితే దేవుని యందు అవిధేయత ఉండకూడదు. ఆత్మీయ గర్వం ఉండకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ మనం నేను దేవుడిని నమ్మిన బిడ్డనై ఉన్నాను. నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అలాంటిది మనము తిరస్కరించకూడదు. మన సొంత జ్ఞానం సౌలు ఉపయోగించినట్టు మన సొంత జ్ఞానాన్ని కూడా ఉపయోగించకూడదు అనేది మనము ఈ ఈ చాప్టర్ నుంచి అంటే ఈ భాగం నుంచి మనం నేర్చుకున్నాం. ఇది ప్రైజ్ ద లార్డ్ అన్న. Praise the Lord. Thank you, Valeshwar, for the excellent presentation. So praise God for the presentations. We could learn many new things also. So God bless you all. So remaining presentations we'll meet on Tuesday morning. So the remaining presentations, I think it starts with Brother Bargo, Venkateshwar Lanna, Sneha, and Unnati. So Unnati's presentation we will have it later. So Mangalvaramo, Bargo, Venkateshwar Lanna, and Sneha will present. ఓకే అన్న. Yeah. So today time is over, then prayer request. So Sister Unnati she's not well. Appendicitis lo appendicitis problem ఉందని చెప్పారు. She is undergoing treatment. సో తన కొరకు ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు దేవా, మహోన్నతుడగు తండ్రి, మహాగొండ మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రభా, మరి మీ బిడ్డలను అభిషేకించి మీరు ఇచ్చినటువంటి వాక్యం బట్టి మేము స్తుతిస్తున్నాం. మొదటి సమయంలో గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకొని ప్రభా, ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను, సత్యాలను మేము నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలను మీ బిడ్డలు మా ముందుంచారు. వారిని బహుగా దీవించు. మేము కూడా వాటిని అనుసరించి నడుచుకోవడానికి సహాయించి కృప చూపించి దేవా, సౌలు వలె కాక దేవా, మరి ఆ యొక్క ఏలీ కుమారుల వలె కాక సమూయేలు వలె, దావీదు వలె మీకు ఇష్టమైన బిడ్డలముగా, మీకు లోబడే బిడ్డలముగా, విధేయులముగా మేము జీవించడానికి సహాయం చేయ ప్రభా. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. హన్నా వంటి ప్రార్థన మాకు నేర్పించు ప్రభా. మిమ్మల్ని కనపరచడం మాకు నేర్పించము. మీకు దగ్గరగా, మీ సన్నిధికి దగ్గరగా మేము జీవించడానికి సహాయం చేయ ప్రభా. తిరుగుబాటు స్వభావాలు కానీ అది లోబడే స్వభావం మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మేము మీరు ఏర్పరచుకున్న ప్రజలము దేవా, నీవే మాకు రాజువని ప్రభా, మీ అందే మేము విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. మా సుబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకోండి వద్దు దేవా. మీరే కృప చూపిస్తారమ్మని ప్రార్థన చేస్తున్నాను. దయ చూపిస్తారమ్మని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఇంకను బళ్ళు అర్పించుట కంటే, పొట్టేళ్లను పువ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవా, మీ దాసుడైనటువంటి సమూయేలు గారు దాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అవును ప్రభా, విరిగి నలిగిన హృదయమే మీకు ఇష్టమైన బలి అని కూడా మీ వాక్యం సెలవిస్తుంది. మీ స్తోత్రాలు. అలాంటి జీవితాన్ని మాకు దయచేస్తారమ్మని ప్రార్థన చేస్తున్నాను దేవా. లేని ఎడల సౌలు విసర్జింపబడినట్లుగా మమ్మల్ని మీరు విసర్జిస్తారు, మమ్మల్ని మీరు తొలగిస్తారు, తృణీకరిస్తారు ప్రభా. దేవా, తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదు ప్రభా. అలాంటి అనుభవమే మేము ఏశావు గురించి ఏశావు జీవితంలో నుండి నేర్చుకుని ప్రభా. సాయం చేయము, కృప చూపించము
ఎల్లప్పుడూ మీకు సన్నిధి దగ్గరగా ఉంటూ భయభక్తులు కలిగి మీ దేవులను మీ వాక్యను ధ్యానించుకుని ప్రార్థనలో సహవాసంలో ఒట్టగుచ్చులో వాక్యం మన నిలిచిండడానికి సాయం చేయమని ప్రార్థనిస్తున్నాం. దేవాన్ని పొందిన ఆకుడు వచ్చిన వీళ్ళందరినీ బట్టి మీ స్తోత్రాలు. ఆశలు వచ్చిన్నారు మీ వాక్యం ద్వారా తృప్తిపరిచారు. మీకు వందనాలు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రజలు ప్రభా, ప్రజలు సతీష్ ప్రాబ్లంతో బాధపడుతుంది ప్రభా, కనికరించింది దయ చూపించింది. మీరు కాకండి మొత్తాన్ని స్వస్థపరచింది. మీకు అంతట్లో తోడుగా ఉన్నాం. మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవ్వడానికి సాయం చేసి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవాన్ని పొందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు నాయన. మరి మా ప్రియులు నేను కొంతమంది జాబ్ చేసేవారు, నాకు వర్క్స్ వీటీస్కి వెళ్ళేవారు, వారందరికీ తోడుగా వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించి మా ప్రియులు స్టూడెంట్స్ ఉన్నారు ప్రభావ, వారిని కూడా బహుగా దీవించు సాయం చేయండి. ప్రభు చూపించి వారి స్టడీస్లో తోడుగా రీసెర్చ్లో వారి యొక్క ప్రభావ మరి కోర్స్ వర్క్ అంతటిలోనూ తోడుగా సాయించి మంచి ఆరోగ్యం దయచేసి వెంకటేశ్వర్లను జ్ఞాపకం చేసుకో ప్రభావ. అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతున్నారు, తను కూడా మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. నాయన మీరే ప్రభు చూపిస్తారమ్మని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తమైతే సోమవారం మేము బైబిల్ స్టడీ కలిగి ఉండడానికి సాయం చేయండి. దేవరే బిడ్డలను మంచి ఆరాధన మాకు దయచేయండి. దేవా మీకే గంట మా ప్రభావం అర్పిస్తాం. నేను ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 Praise the Lord. God bless you all. Sincerely thank you and appreciate your commitment for the Bible study and for the your passion for the word of God. God will honor you. God bless you all.